హలో అండి. ఈరోజు ఈ వీడియోలో దొండకాయ వేపుడు అనేది చూపిస్తున్నానండి. ఇది మనకి సాంబార్లోకి సైడ్ డిష్గా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. సో దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను. అంటే ఈ శనగపిండి బియ్యం కలిపి పట్టించిన పిండి అండి. సో ఈ పిండి తీసుకొని దీంట్లోకి ఉప్పు, కారం, వాము అనేది నలిపి వేసేసుకోవాలి. అలాగే పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మనం ఈ దొండకాయ వేపుడిని మనము ఇలా సాంబార్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లా కాకుండా దీన్ని ఇంకొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దొండకాయ 65 లాగా కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా పిండిలో అన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కొంచెం థిక్గానే కలుపుకోవాలి ఈ పిండిని. మరి మనం బజ్జీల పిండి కన్నా కాస్త థిక్గా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఈ దొండకాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. వీటికి ఇంకా లేత దొండకాయలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. ఇలా నేను ఇంకా కొన్ని మార్కెట్లో అన్నీ ఉండవు కదండి. సో మనం కొంచెం లేతవి చూసుకొని తీసుకొని కట్ చేసుకొని ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ పిండిలో ఇవన్నీ వేసుకున్నాక ముక్కలు అనేవి విరగకుండా చాలా జాగ్రత్తగా పిండి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇది కలుపుకునే లోపు మనం స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసి అది బాగా వేడవనివ్వాలి. ఆయిల్ అనేది చాలా హీట్ అయితేనే మనకి ఈ వేపుడు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఆయిల్ అనేది హీట్ అయిందండి. ఈ హీట్ అయిన ఆయిల్లో మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకేసారి ఇట్లా ముద్దలాగా వేసుకుంటే మనమే ఇది లోపల మన దొండకాయ అనేది లోపల ఫ్రై అవ్వకుండా పచ్చిగా ఉండిపోతుంది. సో ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఇంత పిండి తీసుకొని వేస్తే మన ఉల్లి పకోడీలాగా ఆ విధంగా ఉంటుంది. అలా కాకుండా మనం ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ అయితే ఎలా ఒక్కొక్కటి వేస్తామో ఆ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటే విడివిడిగా చాలా బాగుంటాయి. చూడ్డానికి బాగుంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇలా విడివిడిగా వేసుకుంటే అలా వస్తాయి. సో మనం ఆయిల్కి సరిపడాన్ని వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అంతే, మన దొండకాయ వేపుడు అనేది రెడీ అయిపోయింది. దీన్ని సాస్తో కానీ లేదంటే దీని మీద చాట్ మసాలా అలా చల్లుకొనైనా తినొచ్చు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.